న్యూస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఇక్కల్ పాలసీ దర్యాప్తును పురోగతిని కోర్టుకు వివరించనున్నారు. కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరే అవకాశం ఉంది. బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్లు పిటిషన్ వేయనున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బ్రేకింగ్ చూస్తున్నాం. కవితకి నెల 23వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ నెల 23వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించారు. కవితను కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిబిఐ రిమాండ్ పొడిగించాలని చెప్పి వేడినటువంటి పరిస్థితి. సో రౌజ్ అవెన్యూ కోర్టు 23వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23వ తేదీ వరకు రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. రేపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తర్వాత కవితను సిబిఐ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23వ తేదీ వరకు రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు. రేపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తర్వాత కవితను సిబిఐ ప్రశ్నించింది.